గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు. గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా, అలాగా నాకు కానీ బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు, ఒక అనుభవం కాదు, అన్నిటికంటే మించి. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి, పొద్దున 8:30కు వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను, మంచిగా తాగు ఫస్ట్, లేదా భోజనం చేసేళ్ళు, కళ్యాణ్ గారికి కలవడం కుదరదు, ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అసలే ఎండ, చాలా హడావుడిగా ఉన్నాం మేము. అండ్ ఇంకోటి, ఇలా చదువులు కాలేజీలో వదిలేసి ఇలాగ షూటింగ్లు వెంబడి తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు, మీరు కెరీర్ పాడు చేసుకోవద్దు అంటే, ఆయన నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్, నా శాలరీ ఒక 3 లక్షల పైన అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇవాళ స్టేజ్ మీద ఉన్న సతీష్ 2 చేతులు పట్టుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ, అన్న ఒక్క హిట్ అన్న, ఒక్క హిట్ ఇవ్వన్నా, ఒక్క హిట్ ఇవ్వను 3 సార్లు అడిగాడు. నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీస్తున్నావు నాకు తెలీదు, తనకి తెలీదు, బట్ తన భావోద్వేగం నన్ను కదిలించి, నువ్వు భయపడకు సినిమా పగిలిపోద్ది అని చెప్పాను. ఏ ముహూర్తాన దేవతలు తదాస్తన్నారో తెలీదు, సినిమా మేము ఊహించిన దానికంటే చాలా చాలా పెద్ద సక్సెస్ అయింది.